ఈరోజు చోటకూరు మండలంలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గ్రామాలలో ప్రధానమంత్రి సడక్ యోజన కింద గతంలో నిర్మించిన రోడ్లు శిథిలావస్థకు చేరిన కానీ ప్రభుత్వం స్పందించకపోవడంతో భారతీయ జనతా పార్టీ మండల కమిటీ మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఈరోజు పోసనపల్లి వెళ్లే ప్రధానమంత్రి సడక్ యోజన కింద ధర్నా చేస్తున్నాం. ఆ ధర్నాలో భాగంగా ఈ రోడ్డు మొత్తం ఖరాబ్ అయిపోయింది. పోసనపల్లి రోడ్డు ఇంకా చాలా గ్రామాలలో రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. ఇది మంత్రి గారి నియోజకవర్గం కాబట్టి మేము మంత్రి గారికి విన్నవించినది ఏమన్నదంటే కంపల్సరీ అతి తొందరగా ఈ రోడ్లకు నిధులు ఉన్నాయి, నిధులు కేటాయించారు. ఈ నిధులని తొందరగా ఖర్చు పెట్టి ఈ రోడ్ల ప్రాబ్లం పరిష్కరించాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడు హైవే రోడ్ల మీద అక్కడిక్కడ తిరగడం కాదు, గ్రామాలలో కూడా మంత్రివర్యులు తిరుగుతాయి, గ్రామ సమస్యలు తెలుస్తాయి, ప్రజల కష్టాలు తెలుస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా దామోదర్ రాజనరసింహ గారు గ్రామాలను కూడా సందర్శించాలి, గ్రామాలలో రోడ్లను కూడా పరిష్కరించాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇలాంటి సమస్యలపై ప్రతి క్షణం ప్రతిరోజు ప్రతి క్షణాన మేము ఈ సమస్యలపై పోరాడతామని ఈరోజు అందోల్ నియోజకవర్గం చోటకూరు మండలంలో చోటకూరు నుండి పోసంపల్లి వెళ్లే దారి మరీ అధ్వానంగా మారింది. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళకి దగ్గరకు వచ్చినా ఇప్పటికీ ఇక్కడ రోడ్ పరిష్కారం జరగలేదు. గత ప్రభుత్వంలో ఇదే తప్పు చేసి ప్రభుత్వాన్ని మార్చిన ఈ చోటకూరు మండలంలో ప్రజలు నమ్మి ఓట్లేసి ఇప్పటి కూడా ఇలాంటి పరిష్కారం ఈ చోటకూరు నుండి పోసంపల్లి ఇక్కడ తాండాలకు వెళ్ళే ప్రజలకు పరిష్కారం కాలేదు. దీని వెంటనే ప్రభుత్వం వాళ్ళ దృష్టిలో ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా పరిష్కారం చేయలేరు. ఇక్కడ వర్షాకాలం వస్తే పెద్ద డ్యాములు నిండినట్టు, ఒక ఆనకట్ట అయినట్టు నిండినట్టు మీరు చూస్తున్నట్టు ఇక్కడ బస్సు సౌకర్యం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ రోడ్లు మినిమం వసతి రోడ్లు కూడా ఇక్కడ లేదు కాబట్టి బస్సు కూడా రాని పరిస్థితి ఉన్నది. ఇక్కడ చదువుకున్న విద్యార్థులు సుమారు 300 పైగా ఇక్కడ చోటకూరు జెడ్పీహెచ్ఎస్ కానీ సంగారెడ్డి కానీ చదువుకోనికి వెళ్తున్న విద్యార్థులకి ఎన్నో అవస్థలు ఈ వర్షాకాలంలో మనం చూస్తున్నాము. ఇప్పటికైనా వెంటనే దామోదర్ రాజనరసింహ గారు స్పందించి ఈ పోసంపల్లి ఇక్కడ తాండా ప్రజలకి మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము. లేని ఏడల ఈ స్టూడెంట్ని ఈ గ్రామ ప్రజలను తీసుకొని భారతీయ జనతా పార్టీ తరఫున మీ అసెంబ్లీ మీ యొక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కావచ్చు, మీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కావచ్చు ముట్టడి ఖచ్చితంగా మేము చేస్తాము. ఇక్కడ వారానికి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్లు కాలు చేలు ఇరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. మేము ఆర్ఎండి వారికి కూడా లెటర్ ఇచ్చినాం. తక్షణమే మీరు స్పందించకపోతే పెద్ద ఎత్తున ఈ చోటకూరు మండలం భారతీయ జనతా పార్టీ నుంచి ఉద్యమం చేపడతామని మేము తెలియజేస్తున్నాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV.